ఇండస్ట్రీలోని బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో చిరంజీవి సుహాసిని మొదటి స్థానంలోనే ఉంటారు. 1980 నుంచి 1990లో వీళ్ళిద్దరు ఎన్నో సినిమాలతో అలరించారు. తాజాగా మెగాస్టార్ ను సుహాసిని ప్రశంసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో వీడియో కాల్లో చిరుతో మాట్లాడుతున్న సుహాసిని వాళ్ళ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయనకు గుర్తు చేశారు. చిరంజీవి నా హీరో, అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకసారి మేము షూటింగ్ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్ళాం. ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు, వెనక కారులో నేను, డాన్స్ మాస్టర్, హెయిర్ డ్రెస్సర్ ఉన్నాం. అనుకోకుండా కొందరు తాగుబోతులు మా కారును వెంబడించారు. కారుపై బీర్ బాటిల్స్ వేశారు. ఇది చూసిన చిరంజీవి వెంటనే తన కారు దిగి వాళ్ళను గన్తో బెదిరించారు. దీంతో వాళ్ళంతా పారిపోయారు. హీరోయిజం అంటే కెమెరా ముందు మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉండడం అంటూ చిరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన మీకు గుర్తుందా అని చిరంజీవిని సుహాసిని అడుగ్గా, గుర్తుంది, వాళ్ళు మిమ్మల్ని వెంబడించడం అనూహ్య పరిణామం అని మెగాస్టార్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోను చిరు అభిమానులు షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ 8 లో రోజులు మారుతున్న కొద్దీ హౌస్ మేట్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్ సందర్భంగా రేషన్ కోసం 3 గేమ్స్ పెట్టారు. సంచాలకుగా వ్యవహరించిన మణికంఠపై ప్రేరణ, సోనియాపై, యష్మిపై తెగ అరిచేశారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో కొత్త రచ్చ మొదలైంది. ఫుడ్ విషయంలో ప్రేరణ ప్రవర్తన వల్ల విష్ణుప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. తాజా ప్రోమోలో ఇదే తంతు. 16 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8 నుంచి బేబక్క, శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఇప్పటికే ఎలిమినేషన్స్ పూర్తి కాగా 8 మంది లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియట్లేదు. మరోవైపు ప్రేరణ తనకు ఫుడ్ ప్లేట్ లో వడ్డించకుండా విసిరేస్తుందని విష్ణుప్రియ బాధపడింది. మిగతా వాళ్ళు వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ గొడవ మధ్యలో దూరిన మణికంఠ ప్రేరణకి యాటిట్యూడ్ తగ్గించుకోమని ఏదో చెప్పబోయాడు, కానీ ఏమైనా చేసుకోపో అని ప్రేరణ అనడాన్ని ప్రోమోలో చూపించారు. అంటే బుధవారం ఎపిసోడ్ లో ఈ గొడవని ఎక్కువ హైలైట్ చేసేలా ఉన్నారు. ఈ వారం గేమ్స్ తో పాటే ఏడుపులు, అరుపులు ఎక్కువగానే ఉన్నట్టు లేటెస్ట్ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతుంది. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసులో నర్సింగ్ పోలీసులు వేగం పెంచారు. తాజాగా బాధితురాలి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను బుధవారం రికార్డ్ చేశారు. కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక మరికొన్ని ఆధారాల సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసు వివరాలను సఖీ బృందం సేకరించిన విషయం తెలిసిందే. మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఉక్కు పోరాట కమిటీ నేతలు కూటమి సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో సెంటిమెంట్ పనిచేస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా పనిచేస్తుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో స్టీల్ ప్లాంట్ పై ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఉక్కు పోరాట కమిటీ నేత వరసాల శ్రీనివాస్ మాట్లాడుతూ, అమరావతి విషయంలో సెంటిమెంట్ పనిచేస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా సెంటిమెంట్ పనిచేయాలి కదా. అమరావతి సెంటిమెంట్ తో ముడిపడి ఉందని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సెంటిమెంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగువారి సెంటిమెంట్. అమరావతికి 29 గ్రామాలు రైతులు భూములు ఇస్తే స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాలు వారు భూములు త్యాగం చేశారు. చంద్రబాబు ఆలోచించి మాట్లాడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. నిమజ్జనం కోసం హుసేన్ సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా సోమవారం అర్ధరాత్రి వరకు 1,00,000కు పైగా నిమజ్జనాలు జరిగాయి. ఈ రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియ మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ పోలీసుల అధికారులను ఆదేశించారు. కాలం ఎప్పుడు ఒక తీరున ఉండదంటారు పెద్దలు. నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ చిన్న ఘటన జరిగినా దబాయిస్తూ, గదమాయిస్తూ రంకెలు వేసిన పవన్ కళ్యాణ్ స్వరం కూటమి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నా ఆయన పదవి అసలు విప్పడం లేదు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ విషయమే తీసుకుందాం. తోటి కొరియోగ్రాఫర్ ని జానీ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. టాలీవుడ్ నటులు చాలా మంది దీనిపై స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమీ పట్టనట్టుగానే ఉన్నాడు. 2 ఏళ్లుగా తనను జానీ వేధిస్తున్నాడని, అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆ జూనియర్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై
దానిపై నటి పూనం కౌర్ కూడా ఆరోపణలను పునరుద్ఘాటించడం టాలీవుడ్ ని కుదిపేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన వ్యక్తి కావడం గమనార్హం. టాలీవుడ్ నటులు చాలా మంది దీనిపై స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకేమీ పట్టనట్టుగానే ఉన్నాడు. పూనం కౌర్ గతంలో పవన్ కళ్యాణ్ పై స్వయంగా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేయాలని ఎంతో మందికి ఉన్నప్పటికీ టికెట్ ధరలు ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది మూవీ లవర్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లో కేవలం 99 రూపాయలకే టికెట్ కొనుగోలు చేసి సినిమా చూడొచ్చని ప్రకటించింది. సుమారు 4000కు పైగా థియేటర్లో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమాక్స్, 4DX, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, మీరజ్, సిటీ ఫ్రైడ్, ఏషియన్, మూవీ టైమ్, డిలైట్ వంటి థియేటర్స్ లో ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఆ రోజు ప్రదర్శించే అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని MAI తెలిపింది. ఆన్లైన్, ఆఫ్లైన్ ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.